హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు మీ సమయం ఇచ్చి ఈ స్టోరీ మొత్తం వింటున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు. యూనివర్స్ని ఫస్ట్ మనం ఏదైతే కోరుకుంటామో అది జరుగుతుందా లేదా అనేది మన మీద డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే ఒకరు ఏదో ఒకటి చెప్తున్నప్పుడు మీకు ఇదేంటిలే అని లైట్గా తీసుకుంటారు. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే, నమ్మకం ఉంటే ట్రై చేయండి, లేదంటే వదిలేయండి. కానీ అవతల వ్యక్తికి మనం బ్లేమ్ కానీ నెగ్లెక్ట్ కానీ అవుతుందో లేదో అని ఏమీ తెలుసుకోలేకుండా నెగిటివ్గా మాట్లాడడం చాలా తప్పు. అందుకే చెప్తున్నాను, ఒక్కసారి మీరు ఓపిక ఉంటే, మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే వినండి, లేదంటే దాన్ని స్క్రోల్ చేసేయండి. ఎప్పుడు కూడా ఒకరు చెప్తున్నారని చెప్పేది నిజమా కాదా తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ మనం కోరుకున్న ప్రతి ఒక్కటి అందరికీ జరగవు. ఒకవేళ జరిగితే ఈ ప్రపంచం ఇలా ఉండదు. బహుశా 10 మందిలో ఒకరికన్నా 9 మందికి జరిగి ఆ ఒక్కరికి జరగదు. ఆ ఒక్కరే బ్యాడ్ చేస్తూ ఉంటాడు. అర్థమైందా? ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాము. ఒక మనిషిలో ఆత్మ అతడి తల మీద సప్లిమెంటరీ మోటార్ ఏరియా సహస్రంలో పట్టి ఉంచే శక్తి ఏదైతే ఉంటుందో దానిని మోర్ఫోజెనెసిస్ అంటారు. గత జన్మలో వాటికి తీరని కోరికల వల్ల అలా పట్టి ఉంచి ఈ జన్మలో అన్ని రకాల అనుభవాలు పొందడం జరుగుతుంది. అది సమాజానికి భిన్నంగా కూడా ఉండవచ్చు. ఆశ్చర్యమేమీ లేదు. ఒక వ్యక్తి చనిపోయాడని నిర్ధారించాక కూడా లేచి కూర్చున్న సందర్భాలు విని ఉంటాం. దీన్ని మనం సస్పెండెడ్ యానిమేషన్ అంటాం. పెట్టుకున్నప్పుడు ఒక ప్రమాదంలో డెత్ వరకు వెళ్ళి బయటపడటం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే మీ చుట్టుపక్కల కావచ్చు, పోయే ప్రాణాన్ని మీరు తన దగ్గరుండి మీరు చూశారా? తన ప్రాణం పోయేటప్పుడు ఎలా కొట్టుకుంటుంది, ఎంత ఇబ్బందిగా ఉంటుంది అని మీరు చూశారా? చూసిన వాళ్ళకు కన్ఫామ్గా వాళ్ళకు తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు కళ్ళలో కూడా మీరు డెత్ అయి మళ్ళీ మీకు ఆ జీవం ఏదైతే ఉందో మీరు డెత్ అయినా కూడా మీకు తెలియకుండా మళ్ళీ మీరు ప్రాణం వస్తుంది. హలో ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందు ఉంటా. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.